హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఇంతవరకు చూడని 3 అద్భుతమైన అప్లికేషన్స్ మీకు వచ్చేసి పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్స్ మనకు డైలీ లైఫ్లో చాలా యూజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. అయితే మనం ఆలోచన చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను పరిచయం చేసే మొట్టమొదటి అప్లికేషన్ వచ్చేసి టీఎఫ్సి లాంచర్. ఫ్రెండ్స్, ఈ లాంచర్ని మీరు వచ్చేసి ఇప్పటివరకు చూసి ఉండరు ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ లాంచర్ని వన్స్ నేను అప్లై చేసి చూపిస్తాను మీకు. ఈ లాంచర్ని కనుక మనం అప్లై చేసినట్లయితే రకరకాల ఎఫెక్ట్స్తో మనకు వచ్చేసి చాలా అందంగా మన హోమ్ స్క్రీన్ చాలా వండర్ఫుల్గా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, దీన్ని మనము ఇష్టం వచ్చినట్టుగా మలుచుకోవచ్చు అన్నమాట. అయితే చూడండి, ఇక్కడ యాప్స్ కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళేసి మీకు రకరకాల ఎఫెక్ట్స్ని మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అంతేకాకుండా మీకు నచ్చిన ఎఫెక్ట్స్ ఇది ఒకటనే కాదు, ప్రతి ఒక్క ఎఫెక్ట్స్ దీంట్లో మనకు ఉంటాయి. అంటే మనం అందంగా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా దీంట్లో మెయిన్ ఫ్యూచర్ కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి మనకు నచ్చిన అప్లికేషన్స్ని హైడ్ అనేది చేసుకోవచ్చు. వన్స్ ఈ ఐకాన్ పైన ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని హైడ్ చేయాలనుకోండి, డైరెక్ట్గా దీనిపైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ వచ్చి కంప్లీట్గా హైడ్ అయిపోతుంది, మనకు ఎక్కడ కూడా కనిపించదు ఫ్రెండ్స్. అంతేకాకుండా దీంట్లో చూడండి ఫ్రెండ్స్, మనకు వండర్ఫుల్ ఇంటర్ఫేస్ ఉంటుందన్నమాట. ఏ అప్లికేషన్ అయినా చూసుకున్నట్లయితే, దీంట్లో పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే, అదేవిధంగా ఏదైనా సరే మనకు సూపర్గా ఉంటుందన్నమాట. అయితే చూడండి, నేను ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేయడం జరిగింది. అయితే చూడండి, మీరు పైనుంచి కిందికి స్క్రోల్ డౌన్ చేయగానే ఆల్ అప్లికేషన్స్ మీకు ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక రేంజ్లో ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్. ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది మనకు యూజ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా నేను మీకు వచ్చేసి సెకండ్ వన్ అప్లికేషన్ అనేది పరిచయం చేస్తాను. చూడండి, ఈ అప్లికేషన్ వచ్చేసి ఆల్ సోషల్ యాక్టివిటీస్ అన్నమాట. మనం ఎట్ ఏ టైంలో మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ 3 ఎట్ ఏ టైంలో యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, నేను ప్రజెంట్ ఫేస్బుక్లో ఉన్నాను. అయితే ఫేస్బుక్ నుంచి డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోవచ్చు, ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్కి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ ఒక్క అప్లికేషన్స్తో మనం 3 అప్లికేషన్స్ రన్ చేయొచ్చు అనమాట. అయితే జనరల్గా మనం ఒక్కొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, మనకు 700 MB వరకు మనకు జస్ట్ ఒక ర్యామ్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ 2 MB అప్లికేషన్ జస్ట్ ఫర్ ఈ ఒక్క అప్లికేషన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనకు వచ్చేసి 3 in 1 అన్నమాట. ఒకటే దాంట్లో 3 వస్తాయి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నమాట. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ యూట్యూబ్లో మీకు నచ్చిన సాంగ్స్ని ప్లే చేసుకొని ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీరు బ్యాక్ అనేది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మీకు నచ్చింది మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మీకు ఒక వీడియో అనేది ప్లే చేసి కూడా చూసుకోండి. నేను వచ్చేసి ఈ వీడియో అనేది ప్లే చేశాను. వీడియో ప్లే చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్ కావచ్చు, ఏదైనా సరే మీరు 3టిని ఒకే దాంట్లో వాడుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకు ఈ అప్లికేషన్ అనేది యూజ్ కావడం జరుగుతుంది. అయితే చూడండి, థర్డ్ వన్ అప్లికేషన్ వచ్చేసి మీరు ఏ ఫొటోస్ అయినా తీసుకోండి, జస్ట్ ఒకే క్లిక్తో కార్టూన్లో చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్ వచ్చేసి మీకు చూపిస్తాను. దీని యొక్క ఇంటర్ఫేస్ చాలా మనకు సూపర్గా ఉండడం జరుగుతుంది. నేను దీనిపైన ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే ఇక్కడ టచ్ మ్యాజిక్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన ప్రెస్ చేయండి. దీనిపైన ప్రెస్ చేయగానే మనకు ఇక్కడ ట్రైన్ ఆఫ్ బటన్ వస్తుంది. ఈ ట్రైన్ ఆఫ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు వచ్చేసి ఇక్కడ మీకు డైరెక్ట్ ఫోటో తీసుకోమంటుంది, లేకపోతే డైరెక్ట్గా మీ గ్యాలరీ నుంచి తీసుకోవచ్చు. అయితే చూడండి, నేను ఏదో ఒక ఫోటో అనేది తీసుకుంటాను. ఇక్కడ నేను ఈ ఫోటో అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఈ ఫోటో తీసుకోగానే మనకు ఆన్ ది స్పాట్లో డ్రా చేస్తుంది అన్నమాట. డ్రా చేయడమే కాకుండా మనకు కార్టూన్లో చేంజ్ చేయడం జరుగుతుంది. అయితే చూడండి, డైరెక్ట్గా మనం కార్టూన్ డ్రాయింగ్ కనుక వేయాలనుకోండి మనకు చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. అయితే సెకండ్స్లో మనకు కన్వర్ట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. అయితే చూడండి, ఇది ఒకటనే కాదు, ఇక్కడ చూడండి, నేను సెకండ్ వన్ అప్లై చేసి చూపిస్తున్నాను. ఆన్ ది స్పాట్ ఉంటుంది, కానీ ఎక్కువగా ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకే ఒక క్లిక్తో ఈ విధంగా మీకు నచ్చిన రేంజ్లో మీ యొక్క ఫొటోస్ని కార్టూన్ స్టైల్లో మార్చుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్.
మీరు కావాలనుకుంటే సేవ్ చేసుకోవాలనుకోండి డైరెక్ట్గా సేవ్ బటన్ పైన ప్రెస్ చేయగానే మనకు గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మీకు నచ్చిన దాంట్లో షేర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వన్స్ మీరు కనుక ఈ ఫొటోస్ని చూడాలనుకోండి డైరెక్ట్గా మీరు గ్యాలరీలోకి వెళ్ళండి. గ్యాలరీ నుంచి మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు మనకు ఎంత అందంగా వస్తుందో కూడా మనకు రిజల్ట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి నా ఫోటో అనేది ఓపెన్ చేశాను. ఎక్సలెంట్ అన్నమాట. ఆన్ ది స్పాట్లో మనకు కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 3 అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.